హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది హనుమాన్ జయంతి రోజు ఈవినింగ్ అండి, సాటర్డే రోజు ఈవినింగ్ మేమైతే అక్కడ హనుమాన్ గుళ్ళో అయితే వడమాల వేపిచ్చేసి పూజ అయితే చేయించుకున్నామండి. అవే క్లిప్స్ అండి అవి. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే మేము లూలులో షాపింగ్ చేసాం కదా, హెయిర్ మాస్క్ అనమాట. ఇది అసలు తీసుకొచ్చాం లేదని దాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి అసలు దాన్ని వాడలేదనమాట. ఇంకా ఆ రోజు అనిపించింది సర్లే ఒకసారి పెట్టి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకా ఆ రోజైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసి ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. అసలు స్మెల్ అయితే ఎంత బాగుందండి, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా నేను పెట్టుకున్నాను. ఇంకా నేను పెట్టుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా పెట్టేశాను అనమాట. కానీ సండే రోజు మార్నింగ్ లేట్గానే లేచామండి. ఎందుకంటే ఆ రోజు అంటే సాటర్డే రోజు నైట్ నుంచే నాకు కొంచెం ఐ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ నిద్ర సరిగ్గా పట్టలేదు. ఇంకా అందుకే మార్నింగ్ లేట్గా అయితే లేచాను. ఇంకా లేట్గా లేచాను. దట్టు ఆ రోజు మా హస్బెండ్కి ఆఫీస్లో కొంచెం పని ఉందనేసి ఇంకా తనేమో మార్నింగే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా చిన్న పాపకు కూడా పెట్టేశాను. ఇద్దరికి పెట్టానని చెప్పాను కదా. ఇంకా పెట్టిన తర్వాత అదైతే చెట్లకు నీళ్ళు పోస్తుంది ఇంటి ముందు. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత అప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి. ఇంకా ఆ టైంకి ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఇంకా తుడిచేస్తున్నాను. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వడలు ఉన్నాయి కదా, వడమాల వేపించిన తర్వాత వడమాల మొత్తం ఇచ్చేసానండి వాళ్ళు. ఆ రోజు నైటు సాటర్డే రోజు నైట్ కొన్ని తినేసి ఇంకా కొన్ని మిగిలినవి ఉంటే అవన్నీ అయితే ఇంకా మజ్జిగ చేసేసి దాంట్లో అయితే నానబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. ఇంకా దాన్ని మార్నింగ్ ఎట్లాగో పోపు పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అన్నట్టు ఇంకా మార్నింగ్ అయితే పోపు పెట్టేశానమాట. ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా తలస్నానాలు అయితే పోసేసానండి. ఇదిగోండి పోపు అయితే పెట్టేశాను. ఇంకా పోపు పెట్టేసిన తర్వాత ఇంకా చిన్న పాపకి అయితే ఫస్ట్ పెట్టేశాను. ఎట్లాగో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. ఇంకా అందులో కొంచెం బూందీ ఉండే ఇంట్లో, ఇంకా బూందీ వేసేసుకొని ఇంకా పిల్లలిద్దరు అయితే ఫస్ట్ అయితే తినేశారు. ఇంకా వాళ్ళు తినేశారు. వాళ్ళు తినేలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. ఇంకా అంతలో మా సర్వెంట్ కూడా వచ్చింది. ఇంకా తను కూడా సండే కాబట్టి ఆ రోజు కొంచెం లేటుగానే వచ్చింది. ఇంకా గిన్నెలు ఒకటే కాబట్టి వచ్చేస్తుంది, ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా తను కూడా వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి పెద్ద పాప అయితే హోంవర్క్స్ చేసుకుందనమాట. తనకి చాలా హోంవర్క్స్ ఇస్తున్నారండి. 9th క్లాస్కే చాలా హోంవర్క్స్ ఉన్నాయి అప్పుడే. ఇంకా చిన్నది టీవీ చూస్తుంది. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా రైస్ అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంక ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి కాబట్టి పని రైస్ అయితే కడిగి పక్కవ పెట్టేస్తే ఇంకా ఇది ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్. ఇంకా మార్నింగే కూరగాయలు అయితే తీసుకొచ్చి వెళ్ళిపోయారు తను. ఇంకా ఆ రోజు అయితే మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మటన్ క్లీన్ చేసి మొత్తం చేసుకోవాల్సింది నేనే. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ లేరు కాబట్టి ఆయన హెల్ప్ ఉంటేనేమో కొంచెం పని ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సాటర్డే సండే అంటాంలే కానీ అసలు నార్మల్ డేస్ కంటే నాకు ఆ సాటర్డే సండేనే ఇంకెక్కువ పని అనిపిస్తుందండి. అసలు రెస్టే ఉండదేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనిపిస్తుంది. ఇంకా మటన్ కడిగేసి అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, అదేవిధంగా మటన్ మసాలా, ఇంకొకటి ఏంటంటే కొంచెం పుదీనా, ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా మంచిగా అయితే కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి పుదీనా వేస్తున్నాను. నేను టమాటాలు కూడా అందులో ఎన్ని టమాటాలు వేయాలో అన్ని టమాటాలు నేనైతే ఆ రోజు ఒక 2 వేసాను అనమాట. ఆ 2 టమాటాలు కూడా కడిగేసి కోసేసుకొని పెట్టేశాను. నేను మ్యాక్సిమం మటన్ కర్రీ మాత్రము మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేస్తుందండి. నాకైతే అలానే ఇష్టము. మిగతా ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తే మటన్ ఫ్లేవర్ పోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకోసమే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మిషన్లో అందరూ స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి గిన్నెలు కూడా సర్దేస్తున్నాను. ఎందుకంటే అది ఆ షింకు పక్కనే ఉంటుంది. ఇక ఆ గిన్నెలు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే సాటర్డే సండే మండే ఈ 3 డేస్ అయితే గిన్నెలు ఎక్కువనే ఉంటాయి. ఇంకా ఆ గిన్నెలు కూడా సర్దేస్తున్నాను. ఇంకా సర్దేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇక అది ఎట్లాగో పొయ్యి మీద అవుతుంది కదా. ఇంకా పిల్లలు కూడా ఒకరు టీవీ చూస్తున్నారు, ఒకరు హోంవర్క్ చేస్తున్నారు కదా. ఇంకా బట్టలన్నీ ఆరిపోయినాయి. ఇంకా ఆరిపోయిన బట్టలు తీసేస్తే ఇంకా అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోతే బట్టలు ఆరేయచ్చు అన్నట్టు ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. కానీ ఎండలకి వంట చేస్తూ ఉంటే కిచెన్లో మాత్రం చుక్కలు కనబడుతున్నాయండి. యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం స్వెట్ ఎక్కువ వస్తుంది. ఇంకా అందుకోసమే చాలా చిరాకుగా ఉంటుంది. ఇక మటన్లో ఉన్న మటన్ మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశానండి. ఇంకా అదైతే అవుతూ ఉంది. ఇంకా నేనైతే ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నానంటే ఇంకా మా పెద్ద పాప అడిగిందండి, గారెలు చేయ మమ్మీ, పెసరపప్పు గారెలు చాలా రోజులు అయింది అనేసరికి ఇంకా సర్లే పిల్లలు అడిగారు కదా అన్నట్టు ఇంకా పెసరపప్పు కొంచెం బొబ్బరి పప్పు అయితే వేసి నానబెడుతున్నాను అనమాట.
ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక 3 విజిల్స్‌కి అయిపోయింది. ఎందుకంటే కర్రీ కొంచెం లేట్‌గా ఉంది. అందుకనే ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా అది పక్కకు పెట్టేసి ఇంకా ఈ పప్పును కూడా కడిగేసి పక్కకు పెట్టేసాలి. ఎందుకంటే నేను పప్పు కడిగి మళ్ళీ అది కొంచెం నానిన తర్వాత కొంతసేపు ఆరబెట్టేసి నెక్స్ట్ గ్రైండ్ చేస్తానన్నమాట. ఇంక అందుకోసం కడిగేస్తున్నాను దాన్ని. ఇంకా వంట సెక్షన్ ఎట్లాగో అయిపోయింది. రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది కాబట్టి రైస్ కర్రీనే కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిందిలేండి. ఇంకా నేను మెయిన్ చేసే పని ఏంటంటే వాటర్ తాగడం అనమాట. 12 లేకపోతే 12:15 ఆ టైంకి ఒక బాటిల్ వాటర్ అయితే కంపల్సరీ తాగేస్తాను డైలీ. ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ తాగేస్తుంది. బయటికి వెళితేనే ఇంకా తాగనులే కానీ ఇంట్లో అయితే కంపల్సరీ తాగుతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలకైతే తలలు అయితే దువ్వేస్తున్నాయండి. అది పెట్టేసరికి వాళ్ళ హెయిర్ ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా అయిపోయిందండి. చాలా డిఫరెన్స్ అనిపించింది. కానీ ఇంక పెద్ద పాప తల అయితే ఆరలేదు. ఇంకా అందుకోసమే తనకైతే జస్ట్ ప్లక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా జుట్టు విప్పేసి ఇంకా నేను కూడా ప్లక్కర్ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే తినేద్దామని వడ్డిస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ లేడు కాబట్టి మేము ముగ్గురమే కాబట్టి హస్బెండ్ లేకుండా సండే రోజు లంచ్ అంటే ఏదో లేనట్టుగా అనిపిస్తుంది. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పదు కాబట్టి ఇంకా పిల్లలిద్దరికైతే ఫస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళకు పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకొని అదేంటి కిరాకు బాయ్స్ కిలాడి గర్ల్స్ షో వస్తుంది కదా స్టార్మాలో, ఇంకా చూసుకుంటూ మేమైతే ముగ్గురము లంచ్ అయితే చేసేసామన్నమాట. కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా కొంచెం కర్రీ ఇంకా కొంచెం పెరుగు వేసేసుకొని అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు తీసి అలా అక్కడే పెట్టేశాను కాబట్టి ఇంకా ఆ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇక ఒకదాని తర్వాత ఒకటి పని చేస్తూనే ఉండాలి. ఇంకా మధ్యలో మనం ఎక్కడ ఆగడానికే లేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట పని సాటర్డే సండే రోజు. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ కాళ్ళు ఈ మధ్య ఎందుకు ఒకటే మంటలండి, వేడికి అనుకుంటా నొప్పులు. ఇంక అందుకోసమే కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ అది వేసేసుకొని లెమన్ వేసేసుకొని కొంచెంసేపు నానబెట్టేసుకొని ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఉన్నాయి మా ఇంట్లో వాటికి సంబంధించినవి అవన్నీ. ఇంకా వాటిని యూజ్ చేసి ఇంకా మెల్లగా కూర్చొని ఎట్లాగో ఫ్రీగానే ఉన్నాం కదా కొంచెం టైము ఎందుకులే పడుకోవడం అన్నట్టు కూర్చొని ఇంక కొంచెం పెడిక్యూర్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇవి మాస్కులు కాదులేండి, ఇవి ప్యాకులు ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తాము. వీటన్నిటి కంప్లీట్గా వీడియో అయితే తీయలేదండి, ఏదో అక్కడక్కడ తీసాను. ఇంకా అవే క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 4:10 అవుతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప అయితే బయటికి వెళ్ళారండి. ఎందుకు బయటికి వెళ్ళారు అంటే మా పెద్ద పాపకి షార్ట్స్ కావాలన్నమాట. ఎందుకంటే దాన్ని రీసెంట్గా బాస్కెట్బాల్ కోచింగ్ జాయిన్ చేసామన్నమాట. ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన షార్ట్స్ కావాలి అంటే తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా చిన్నదేమో కింద ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నానమాట. ఇప్పుడైతే గిళ్ళంతా ఒకసారి ఊడ్చేయాలన్నమాట. ఎందుకంటే ఈరోజు తలస్నానాన్ని పోసాను కాబట్టి పిల్లలకి ఎట్లా అయినా ఎంత నీట్గా ఉంచినా కూడా ఇంట్లో మాత్రం కంపల్సరీ వెంట్రుకలు ఉంటాయి. ఇంకా అందుకోసమే కంపల్సరీ ఇల్లు అయితే ఊడ్చేయాలి. ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇంకా ఈవినింగ్ ఏంటంటే గారెలు అంటే పెసరపప్పు గారె చేయడం కోసం మార్నింగ్ అయితే పప్పు నానబెట్టాను కదా, అది కడిగేసి మంచిగా పొట్టు కొంచెం తీసేసి మిగతాదైతే ఆరబెట్టేశానండి. ఇంకా వాటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకున్నాను అనుకోండి. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా నైట్కి ఈరోజు మాత్రం గారెలు అన్నమాట. ఎట్లాగో మార్నింగ్ మటన్ ఉంది కాబట్టి ఇంకా గారెలు మటన్ చూసి కొంచెము రైస్ అయినా వండుతాను, లేకపోతే దానికి తోడు ఒక 2 చపాతీలైనా చేద్దామని అనుకుంటున్నాను. మీరందరూ సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు? ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా కన్ను కొంచెం బాగాలేదండి, రైట్ కన్ను. ఒక 2 డేస్ నుంచి ఇది ఇన్ఫెక్షన్ అయిందో ఏంటో తెలియదులే కానీ కన్ను బాగా కుచ్చుకుంటుంది. కంట్లోకి వెళ్ళి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకోసమే కొంచెం వీడియో తీయడము కష్టం అవుతుంది, ఓకేనా? ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి పప్పును కడిగేసేసి ఆరబెట్టేసాను అనమాట ఒక 1 అవర్. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా దాన్ని కూడా గ్రైండ్ చేసేసానండి. ఇంకా గ్రైండ్ చేసేసి ఇంకా పప్పులోకి ఏంటంటే ఒక 2 ఉల్లిపాయలును ఇంకేంటంటే పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి మా చిన్న పాప వచ్చి నేను కలుపుతాను మమ్మీ అని వచ్చేసి ఇంకా కలుపుతుందన్నమాట తను. ఇంకా అది కలిపిన తర్వాత నేను కూడా ఇంకా మంచిగా కలిపేసి పక్కకైతే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి పొద్దున మటన్ ఉంది కదా, ఇంకా అదైతే వెయిట్ చేసేసి ఇదిగోండి ఒక 2 వాయిల్ అయితే వేసేసాను అన్నమాట గారెలు. కానీ అప్పటికే అసలు పులుసు గారిపోతుందండి ఆ వేడికి మాత్రం నిజంగా. ఇంకా చిన్నదానికి కూడా పెట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్,
ఇప్పుడే గ్యారెలు అయితే ఒక 2 వాయిలు అయితే చేశానండి. అమ్మో ఈ వేడికి అసలు డీప్ ఫ్రైలు చేస్తూ ఉంటే కిచెన్లో పులుసు గారిపోతుంది అనమాట. అమ్మో చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు ఎంత చిరాకు పుడుతుందంటే అంత చిరాకు పుడుతుంది. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప అయితే షాపింగ్ నుంచి ఇంకైతే రాలేదు. చిన్నదైతే వచ్చింది ఆడుకొని, ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా తను తిట్టా అంటే తనకు మాత్రం పెట్టించేసి ఇచ్చానమాట. నేను మాత్రం వెయిటింగ్, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. మీరందరూ డిన్నర్ చేసేసారా? ఇంకా డిన్నర్ చేయలేదు అనుకుంటా మ్యాక్సిమం నాకు తెలిసి. యాక్చువల్గా మేమైతే 7కే తినేస్తామండి, కానీ మ్యాక్సిమం సాటర్డే సండే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఓకేనా, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. స్క్రబ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్క్రబ్ పెట్టుకొని ఫేస్కి క్లీన్ చేసుకున్నాను అనమాట. డీటాన్ స్క్రబ్ అండి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎట్లకపోయినా కూడా ఆటోమేటిక్గా ట్యాన్ అయిపోతూనే ఉంది ఫేసు. ఇదిగోండి ఫ్రెండ్స్, వ్యాల్యూ మార్ట్కి వెళ్ళేసి ఇది టీ షర్ట్ అయితే ఒకటి తీసుకొచ్చిండ్రు. తర్వాత నా కోసం ఇదిగోండి ఒక లెగ్గిన్, బ్లాక్ లెగ్గిన్ కావాలంటే తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ప్యాంట్ కూడా తీసుకొని వచ్చింది అనమాట. ఇవి ఎట్లుంటే చూడాలి. క్లాత్ డిఫరెంట్ ఉంది ఏంటి నాది, జిమ్యా. ఇంకా మా పెద్ద పాపకు కూడా ఇదిగోండి 2 స్పోర్ట్స్ కోసం అనేసి 2 ప్యాంట్లు అయితే తీసుకొని వచ్చింది అనమాట. ఇవి వేసుకున్నావా తను? ఓకేనా, మంచిగా ఫ్రీగా ఉంది, పట్టేసినట్టు ఏం లేదు. ఇవి ఫుల్ ఇది కూడా స్పోర్ట్స్ 2 టీ షర్ట్లు ఒకటి. ఇది అది స్పోర్ట్స్ది కాదు, నార్మల్ జీన్స్ మీద. ఇది నార్మల్. రీడ్ 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 చదువు. మినియేచర్ వర్షన్ ఆఫ్ మై మామ్. ఇది చూసారా? 2 ఏంటంటే దేవుడికి నైవేద్యాలు పెట్టడం కోసం అనేసి తీసుకొని వచ్చాను. అది నాకు బ్రో. నెయ్యి, ఇంట్లోకి 2 ఆయిల్ ప్యాకెట్స్. ఇది కూడా అదే కదా, ఆయిల్ ప్యాకెట్స్. ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. చెల్లి లేదా హర్షిగా ఆల్రెడీ అప్పుడు తీసుకుంది. ఇవే అనమాట, షాపింగ్కి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చింది. చూడాలి, నాకు తెచ్చిన ట్రై చేసి చూడాలి. పడుతుంది హర్షికకి ఏం పట్టుకదాలు, అది చూసి నెక్స్ట్ వీక్ తీసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప ఫ్రెష్ అప్ అవుతున్నారండి. కానీ ఇంకా మా చిన్న పాప ఒక పెద్ద ఘనకార్యం చేసింది. ఏంటి తెలుసా, నేను మళ్ళీ వడలు వేద్దాము అన్నట్టు ఇంకా ఆయిల్ పొయ్యి పైన పెట్టేసి ఇంకా ఇక్కడైతే గోచికుడిగా ఒలుస్తున్నాను. అది వచ్చేసి ఏంటంటే ఆయిల్లో వాటర్ పోసేసిందండి. అదేమో టపటపా సౌండ్ అనమాట. ఇంకా అందుకోసమే కోపంతో ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెంటనే రైస్ కడిగేసి ఇంకా అన్నం అయితే వండేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ మా పెద్ద పాప ముగ్గురం అయితే తినేసామన్నమాట. ఒక 5 or 6 ఏమో ఉన్నాయి వడలు. ఇంకా వడలు మా హస్బెండ్కి మా పెద్ద పాపకి అయితే పెట్టేసి ఇక దాంతోపాటు రైసు కర్రీ అయితే తినేసామన్నమాట. అసలు ఆ కోపంతో అప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేయలేదు. నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇదే అనమాట. సండే రోజు ఫుల్ డే వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.